హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు ఎలా ఉన్నది నాకు కామెంట్ చేయండి. మొన్న పొంగల్ కానీ వెళ్తాను ఊరికే అని చెప్పాను కదండి. ఆ రోజు వెళ్ళాను, వీడియోస్ తీసి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు అస్సలు వీలవలేదండి. చాలా టైర్డ్ అయిపోయాను వచ్చి కూడా, అందువల్ల ఎలాంటి వీడియోస్ అనేది షేర్ చేయలేదు. అందుకే ఈరోజు మీకోసం నాటుకోడి పులుసు అయితే ఎలా చేయాలో గ్రేవీ టైప్లో అనేది చూద్దాము. ఇది మొన్న పొంగల్ కానీ కోడిని తీసుకుంటాం కదండి, ఆ కోడి ఇది. ఈ రోజుకి వీలైంది ఇది చేయడానికి. ముందు ఒక స్టవ్ వెలిగించుకొని చిన్న దబర లాంటిది పెట్టుకొని దాంట్లో కొంచెం ఎక్కువ కదండి, కొంచెమే ఆయిల్ వేసుకోండి. మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ అనేవి దాంట్లో వేసేసుకోండి. కాసేపు నూనెలో వేయించిన తర్వాత అవి కొంచెం ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ అనుకోండి, కొలత ప్రకారం అయితే 2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ అనేది పసుపు అనేది వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత నీట్గా అయితే కలుపుకోండి. ఆ ఉప్పు పసుపు అనేది ఆ పీసెస్కి బాగా పట్టాలండి. అలా అయితేనే మనకి గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది. అలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోండి. కాసేపు అది ఉడికే నూనెలోనే ఫ్రై అవ్వాలండి. ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకండి, కేవలం నూనెలోనే ఫ్రై అవ్వాలి. ఆ ముక్కల్లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయ్యి మళ్ళీ అది అబ్జర్వ్ చేసుకునే అంత షేప్ ఉండాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఆయిల్ అంతా వాటర్ అంతా రిలీజ్ అయ్యి మళ్ళీ పీల్ చేసుకుంది, చూస్తున్నారు కదా. మళ్ళీ నాకు ఇంకా కొంచెం వాటర్ అనేది ఉందండి వీడియోలో మీరు చూస్తున్నట్టయితే, అందుకని మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని చూసుకున్నాను. చూసారా, ఇప్పుడు ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉంది. అలా ఉన్నప్పుడే, ఆ కొంచెం ఆయిల్ ఉన్నప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్ అండి, అంటే కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉండొచ్చు, లేదు కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు. సో మీ టేస్ట్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. నేనైతే ఒక 7 టేబుల్ స్పూన్ దాకా వేసానండి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి. యాక్చువల్లీ ఇలాంటి వాటిలో కారం ఎక్కువే ఉండాలండి. నాటుకోడి కావచ్చు, లేదు చికెన్ కావచ్చు, ఏదైనా ఇట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా కానీ కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే వాటి టేస్ట్ అనేది మారిపోతుంది. మీ టేస్ట్ని బట్టి మీరు ఉప్పు కారం అనేది వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కారం అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకోండి. నేను మీకు కొలతలా చెప్పాలంటే ఒక 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. మనం నూనెలోనే చాలాసేపు ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ ఆ పీసెస్ని అయితే ఫ్రై చేస్తాం కదా, అప్పుడే చాలా వరకు అది పీస్ అయితే ఉడికిపోతుంది. ఇంకొంచెం ఉడకాలి కాబట్టి మనము 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాము. చూస్తున్నారు కదా, చూడండి పీసెస్ ఎలా ఉన్నాయో. అలా ఆ ఉప్పు కారం అనేది మొత్తం పీసులకి ఇలా అయితే పడుతుందండి. అది మనకి కూర అనేది బాగా ఉడికిపోయింది అనుకున్న తర్వాత అదే గ్యాస్ మీద ఒక చిన్న కడాయి అనేది పెట్టుకోండి. దాంట్లో ఆయిల్ అనేది వేసుకొని, ఇది నేను చూపిస్తున్న పేస్ట్ ఏంటంటే అండి, టమోటా ఎర్రగడ్డ పేస్ట్ అండి. ముందు బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని నీట్గా అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన గ్రేవీ అనేది చూడడానికి బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆ కర్రీ కలర్ అనేది కూడా బాగుంటుందండి ఈ టమోటాల వల్ల. టమోటా ఇట్లాగా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల. అదే మనం ముక్కలుగా వేసుకుంటే అంత లుక్ అనేది ఉండదు. సో ఇలా అయితే వేసుకుంటే మన గ్రేవీ కూడా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఇంకా ఇష్టం అనుకుంటే దీంట్లోనే ఒక 4 to 5 జీడిపప్పులు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోలేదు. మీ దగ్గర ఉన్నట్టయితే వేసుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అలాగే అల్లం పేస్ట్ అండి, మనం వేసుకున్న ఆనియన్ అండ్ టమోటా పేస్ట్ అనేది బాగా వేగిపోవాలండి నూనెలో. ఆయిల్ అనేది కొంచెం రిలీజ్ అయినప్పుడు ఈ అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి.
ఈ అల్లం పేస్ట్లో నేను అల్లం వెల్లుల్లి అండ్ అనాస పువ్వు పట్టా మొగ్గ అవన్నీ వేసుకున్నానండి. ఇంకా మనం విడిగా దీంట్లో వేసుకోవాల్సిన పని ఉండదు. అందుకని నాకు అవి పంటి కింద బాగుండవండి తినేటప్పుడు. అందుకని నేను ఇలా మసాలాలోనే వేసేసుకుంటాను. ఒక ఫ్రై చేసుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఈ మసాలా వరకు ఇందాక ఉప్పు వేసుకున్నాం కదండి, అది చూసుకొని మీకు కావాల్సి ఉంటే వేసుకోండి. కొంచెం ఉప్పు కొంచెం కారం నాకైతే పడతాయి అనిపించింది, అందుకే వేసాను. మీకు సరిపోతాయంటే ఇంకేసుకొని అవసరం లేదు, లేదంటే ఈ టైంలోనే వేసుకోండి. వేసుకొని కాసేపు బాగా కలిపెట్టేసేయండి. చూస్తున్నారు కదా, మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయొచ్చు. నేను వీలైనంత వరకు ట్రై చేస్తానండి. తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్న అవి చికెన్ అనేది వేసుకోండి. దాంతోపాటు కొన్ని వాటర్, ఎక్కువ అవసరం లేదండి, కొన్నే వేసుకోండి. ఈ నాటుకోడి పులుసు ఏంటంటే కొంచెం పులుసుగానే ఉండాలండి, మరి గ్రేవీ అయిపోయినా బాగుండదు. పులుసుగా ఉంటేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా నేను ఎన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. సో మీరు కూడా అలానే చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, అండ్ సంగటికి అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాలి. అది సంగటిలోకి అయితే నాటుకోడి పులుసు సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అయిపోతుందో. ఇలా రిలీజ్ అయిందంటే మన కర్రీ అనేది రెడీ అయిపోవచ్చిందని అర్థము. చూస్తున్నారు కదా వీడియోలో అయితే ఆయిల్ అనేది పూర్తిగా రిలీజ్ అయిపోయింది. చుట్టూ చూడండి, అలా రిలీజ్ అయిపోయిందంటే మనకి ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయిందని. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత లైట్గా కలుపుకొని దాని మీద లిడ్ అనేది పెట్టేసేయండి. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కాసేపు ఒక 5 to 10 minutes అనేది ఉంచండి, ఎక్కువసేపు వద్దు. చూసారు కదా, అంతే అండి. మనకి ఎంతో నచ్చే అండ్ ఇష్టమైన నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మన నాటుకోడి పులుసు విలేజ్ స్టైల్లో రెడీ అయిపోతుందండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.